హలో స్టూడెంట్స్, అందరూ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్న టైంలో మీ రిలేటివ్స్ వచ్చి నెక్స్ట్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి 10th పాస్ అయిన తర్వాత ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో చూసారా, మన నాని అన్నకే తప్పలేదు నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్. ఇంకా మనం ఎంత? ఇలాంటి టైంలోని మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా సజెస్ట్ చేసిన పాత్రను మాత్రమే చూస్ చేసుకుంటాం. కానీ అది జాయిన్ అయిన తర్వాత అనిపిస్తుంది ఎందుకురా మనం జాయిన్ అయ్యామని. సో చూజ్ యువర్ ఓన్ పాత్, డోంట్ రిలే ఆన్ ఎనీవన్. ఇంకెవరు చెప్పింది వినకండి, మీ పాత్ మీరే చూస్ చేసుకోండి. ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా 10th తర్వాత ఎలాంటి ఫీల్డ్లోకి వెళ్తే ఎలాంటి గ్రోత్ ఉంటుందో కరెంట్ మార్కెట్ని బేస్ చేసుకొని చెప్తాం. 10th తర్వాత చాలా పాత్స్ ఉన్నాయి, లైక్ ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, అగ్రికల్చర్, డిఫెన్స్. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ మనం పాలిటెక్నిక్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే నేను కూడా కంప్లీట్ చేసింది పాలిటెక్నిక్కే. పాలిటెక్నిక్లో అందరికీ కామన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ తెలిసే ఉంటాయి, లైక్ సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. సో మనకు తెలియలేని రేర్ బ్రాంచెస్ ఏంటో తెలుసుకుందామా? అదే కెమికల్, సెర్మిక్ టెక్నాలజీ, పెట్రోలియం, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, ఆయిల్ టెక్నాలజీ. అంతేకాకుండా డిప్లొమా ఇన్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి కూడా తెలుసుకుందాం. అగ్రికల్చర్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కొంచెం లెంతీ ప్రాసెస్ వల్ల ఇంకో ఎక్స్ట్రా 2 వీడియోస్ చేయబడుతుంది. సో కాబట్టి ఇప్పుడు మిగతా బ్రాంచెస్ గురించి మాత్రం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ ఇంజనీర్ని అందరూ తాపిమేస్తురా నువ్వు అంటూ ఉంటారు. వాళ్ళ మాటలకి డిమోటివేట్ అవ్వకుండా మీరు ఈ పాత్ని చూస్ చేసుకుంటే కనుక మీరు సైట్ ఇంజనీర్ కింద వెళ్ళొచ్చు, ప్రాజెక్ట్ సూపర్వైజర్ కింద వెళ్ళొచ్చు, సర్వేయర్ కింద వెళ్ళొచ్చు, క్యాట్ టెక్నీషియన్స్ కింద వెళ్ళొచ్చు. మేబీ ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్కిటెక్ట్ కూడా అవ్వచ్చు. ఇందులో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన భూమి మీద ఇల్లులు కట్టేంత వరకు సివిల్ ఇంజనీర్స్ది కొరతే ఉండదు. సో అంతేకాకుండా ఈ డిప్లొమా సివిల్ ఇంజనీర్స్ని చాలా కంపెనీస్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి, లైక్ L&T, టాటా ప్రాజెక్ట్స్, హిందుస్థానీ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని పక్కా తీసుకుంటారు. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళని కూడా మెకానిక్స్ వర్క్ చేసేవాడా, మెకానిక్ షాప్ పెట్టుకుంటావా అని హేళన చేస్తూ ఉంటారు. బట్ అదర్ దాన్ దట్ దే కెన్ వర్క్ యాజ్ అన్ ప్రొడక్షన్ మేనేజర్, మెకానికల్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, మెయింటెనెన్స్ ఇంజనీర్. అంతేకాకుండా వాళ్ళకి రోబోటిక్స్ సైడ్ వెళ్ళే స్కోప్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళని హైర్ చేసుకోవడానికి L&T, టాటా గ్రూప్స్, అశోక్ లేలాండ్, గోద్రేజ్ లాంటి కంపెనీస్ వెయిట్ చేస్తున్నాయి. వీళ్ళు బేసిక్ ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 20,000 to 25,000 మంత్లీ. అమ్మాయిలు కూడా మెకానికల్ ఫీల్డ్లో జాయిన్ అవ్వడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు జాయిన్ అయితే మాత్రం వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ ప్రొడక్షన్ ఇంజనీర్ ఇన్ L&T. రైట్ నౌ షీ ఈజ్ గెటింగ్ అరౌండ్ 50,000. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ కోసం మన గవర్నమెంట్ ఈవీ వెహికల్స్ని ప్రోత్సహిస్తుందే మనకు తెలిసిందే. అంతేకాకుండా మన ఎలక్ట్రానిక్ డివైస్ యూజెస్ కూడా చాలా పెరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ ఇది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళని హైర్ చేసుకోవడానికి L&T, సైమన్స్, BHEL, ఇలా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి మంచి కంపెనీస్ వెయిట్ చేస్తున్నాయి. వీల్ ప్యాకేజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 20,000 to 25,000 ఉండొచ్చు. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్. వెన్ కంపేర్డ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ వీళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పాలి. వీళ్ళు కూడా ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్, కమ్యూనికేషన్ ఇంజనీర్, ఎంబెడెడ్ సిస్టమ్, ఫీల్డ్ సర్వీస్ ఇంజనీర్స్ కింద వెళ్ళొచ్చు. అంతేకాకుండా వన్స్ వీళ్ళు బీటెక్ కంప్లీట్ చేస్తే క్వాల్కమ్, ఎన్విడియా లాంటి పెద్ద కంపెనీస్లో కూడా జాబ్ జాయిన్ అవ్వచ్చు. వీళ్ళ బేసిక్ ప్యాకేజ్ స్టార్టింగ్ ఫ్రమ్
20,000 to 25,000. ఇంకా అంతకన్నా పెద్ద ఆఫర్ కూడా రావచ్చు ఎంబెడెడ్ సిస్టంలో స్ట్రాంగ్గా ఉంటే. విల్ స్టార్ట్ విత్ మెటలర్జీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్. ఈ 2 బ్రాంచులు శాండ్విచ్ కోర్స్ కింద పరిగణించబడతాయి. ఎందుకంటే అన్ని డిప్లొమా కోర్సెస్ డ్యూరేషన్ 3 years ఉంటే మాత్రం ఈ కోర్సెస్కి స్పెషల్గా 3.5 years పడుతుంది. వీళ్ళకి మెయిన్గా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కింద 1 year ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాకుండా మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ మెటలర్జీ వాళ్ళని క్వాలిటీ కంట్రోల్, ప్లాంట్ ఎక్విప్మెంట్ స్పెషలిస్ట్ అనే రోల్స్కి తీసుకుంటారు. అంతేకాకుండా వీళ్ళని జిందాల్ స్టీల్ ప్లాంట్, టాటా స్టీల్ ప్లాంట్ ఎక్కడైతే మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వర్క్ చేస్తున్నారో అలాంటి ప్లాంట్స్లో వీళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళ ప్యాకేజ్ ఆన్ అండ్ యావరేజ్ 18 to 25 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ కెమికల్ ఇంజనీరింగ్లో 4 branches ఉన్నాయి. అందులో మొదటిది జనరల్ కెమికల్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, పెట్రోలియం ఇంజనీరింగ్, ఆయిల్ అండ్ టెక్నాలజీ. ఈ 4 branchesలో మీరు ఏ బ్రాంచ్ చదివినా కెమికల్ ఇంజనీర్ కిందే పరిగణింపబడతారు. అంతేకాకుండా మీరు ప్రాసెస్ ఇంజనీర్, ప్లాంట్ డిజైన్ ఇంజనీర్, ప్లాంట్ సూపర్వైజర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ కొంత కూడా వెళ్ళొచ్చు. మెయిన్గా బెస్ట్ పార్ట్ ఆఫ్ ద కెమికల్ ఇంజనీరింగ్ ఈజ్ మీరు HPCL, IOCL, ONGC, గెయిల్ లాంటి పెద్ద కంపెనీలోకి వెళ్ళొచ్చు. బేసిక్ పే ఆఫ్ ద కెమికల్ ఇంజనీరింగ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 18,000 to 25,000. బేస్డ్ ఆన్ ద కంపెనీ ఇది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అదే కనుక మీరు జాక్పాట్ కింద గవర్నమెంట్ జాబ్స్ HPCL, IOCL లాంటిలో కొడితే 50,000 నుంచి మీ బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో డిప్లొమా ఇన్ సెరమిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఏరోనాటికల్, అగ్రికల్చర్ ఇంకా మరెన్నో బ్రాంచెస్ గురించి తెలుసుకోవడానికి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ఐ విట్నెస్ ఛానల్.